గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయంటూ ఈసీకి కంప్లైంట్ చేయబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం అక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ని వికాస్ రాజు గారు ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. థర్డ్ రౌండ్ లో మాకు 533 లీడ్ మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఫోర్త్ రౌండ్ లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం. వాళ్ళ రిసీవ్ కాపీ కూడా ఇచ్చిండ్రు, అదే మీకు మీడియా కూడా చూపిస్తాం.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ ఈసీకి కంప్లైంట్ చేసింది. తమకు వచ్చిన ఓట్లను తీన్మార్ మల్లన్నకు కలుపుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఈసీకి కంప్లైంట్ చేసింది. కౌశిక్ రెడ్డి ఈ మేరకు రాకేష్ రెడ్డి సిగ్నేచర్ ఉన్న కంప్లైంట్ను ఈసీ ఆఫీస్లో అందజేశారు. మళ్ళీ దీనికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి, దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ఫర్దర్గా కౌంటింగ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.